పథకాలు. నిన్న కూడా ఇప్పుడు మామూలుగా సంక్రాంతి సంబరాలను పోతే ఎవరు కూడా రాజకీయాలు మాట్లాడరు. కానీ నిన్న ఈయన పవన్ కళ్యాణ్ అడిగి పోయాడన్నా, నాకు రాజకీయాలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, నేను ఫ్లాప్ సినిమాలు తీసినా కూడా నాకు డబ్బులు వస్తాయేం రావాలి. ఈడ 2 పాయింట్లు, ఆయన తీసేదే ఫ్లాప్ సినిమాలు. ఫ్లాప్ సినిమాలు తీసినా నాకు డబ్బులు వస్తాయి, నీకు డబ్బులు వస్తాయి, బానే ఉంది. మళ్ళా ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంది, డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంది, నీకోసం గుడ్డలు దించుకునే నీ అభిమానుల పరిస్థితి ఏంది? అవన్నీ నాకు అనవసరము, నాకు మాత్రం లెక్క వస్తాడంట. నిన్న ఎవడో చెప్పినాడంట, ఏందన్నా నెలకి 20 కోట్లకు 30 కోట్ల కకృతి పడినావు నువ్వు, అదే నువ్వే ముఖ్యమంత్రి అయితే ఇంకా ఎక్కువ లెక్క వస్తుంది కదన్నా అని చెప్పినాడంట. ఒరే, మనం ముఖ్యమంత్రి అయినామంటే మళ్ళా దానిపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలా? మనకు మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రెస్. అదే చంద్రబాబు నాయుడు నమ్ముకున్నామనుకో, నెల నెల మన ఇంటికే పంపిస్తాడు కదా లెక్క. వీళ్ళందరి గురించి నేను ఎందుకు చెప్తానా అంటే, వీళ్ళు కూడా జగన్ సార్ గురించి మాట్లాడడం అంటే ఆకు రౌడీలను మా సపోర్ట్ చేస్తాం, మేము రౌడీజం చేస్తాం అనే వాళ్ళతో వాళ్ళ పార్టీగా నాకు గుర్తించట్లేదు. ఒక రౌడీల సమూహంలాగా అనిపిస్తుంది ఒకసారి. సారీ టు సే, నా ఉద్దేశం అలా అలా చేయకూడదు కదా అంటారు. దెర్ ఇస్ వాళ్ళు పొలిటికల్ పార్టీ అయితే మీరు పాలసీ విధానంలో మాట్లాడాలి. మీరు పాలసీ విధానం, మీరు ఈ పాలసీ చేశారు, వచ్చాక మేము రద్దులు చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి మొన్న నాకు నిన్న కూడా ఆయన వారికి శుభాకాంక్షలు తెలియజేశాను, పుట్టినరోజు శుభాకాంక్షలు. అంటే మనస్ఫూర్తిగా చెప్తాను, నాకు లోపల ఎవరు శత్రువు కాదు. నాకు వారి విధి విధానాలతోనే నేను వ్యతిరేకిస్తాను తప్ప నాకు ఎప్పుడు కూడా శత్రుత్వం లోపల ఉండదు. మీరు కనుక మీ విధి విధానాలతోటి ప్రజలకి ఇబ్బంది కలిగితే నేను గొడవ పెట్టుకోవడానికి నా జీవితకాలం సంసిద్ధం. నేను అసలు నాకు ఆ భయం కూడా లేదు. నాకు ఆ భయం కానీ లేదు. మనం ఏదన్నా జరిగితే బహుశా ఇలా జరిగితే ఆ భయాలు ఉండవు. అలాంటివి కూడా ఇక్కడ దాకా ఎందుకు వస్తాం, రాం ఉండం పోతాం, కానీ అడుగు ముందుకే వేస్తాం. దేనికి వేస్తాం అడుగు? పిచ్చి ఐడియాలజీతోటో లేదంటే పిచ్చితో కాదు, చాలా బలమైన ఐడియాలజీ ఉంది కాబట్టే బతుకుతాం. కాబట్టి ఆ ధైర్యం, దట్టు విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ లిమిట్స్. అంటే రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడతాం, పోరాటం చేస్తాం తప్ప ఇంకా అవసరం అనుకుంటే లాస్ట్ ఫేజ్ రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టుకోవాలి. మన తెలంగాణ బోర్డర్లో మనం గొడవ పెట్టుకున్నట్టుగా అప్పుడు దాకా ఇంకా రావాలంటే దాని లాస్ట్ ఫేజ్ ఇంకా తప్పదు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తాం, లేదంటే మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక్కొక్క పోలీస్ అఫీషియల్ని మేము మీకు ఏంటో చూపిస్తాం, లేదంటే కాంట్రాక్టర్స్ని బెదిరిస్తాం అంటే దట్ విల్ సెండ్ ఎ వెరీ రాంగ్ సిగ్నల్. అలాంటి వ్యాఖ్యలకి నా సమాధానం ఒకటే, పర్మనెంట్గా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే నాకు ఏం చేయాలో చాలా బాగా తెలుసు. నాకు అంటే మీరు ఇంక బెదిరించడాలు మానేసేయాలి. వైసీపీ నాయకులకు మీరు బెదిరించడం మానేసేయండి. ఇంకా మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య పార్లమెంటరీ భాషకి మీరు రండి. ఇంకా మీరు బెదిరించడం మానేయాలి.